వైసీపీ ఇంకా గుణపాఠాలు నేర్చుకోలేదు. పవన్ కొట్టిన దెబ్బకి ఇంకా మరిచిపోలేదు. అయినా సరే వారి వెటకారానికి అంతే లేకుండా పోతోంది. తాజాగా పవన్ సినిమాలపై మాట్లాడారు పేర్ని. పవన్ ఏదో ఆదరణ లేని నటుడు అన్నట్టు మాట్లాడారు. ఆయన సినిమాలు 1-2 షోలతో ముగిస్తున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారు. పవన్ వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏ స్థాయికి దిగజారిందో తెలియదు కాదు. అయినా అనవసరంగా ఆయనను కెలుకుతున్నారు. ఆయన సినిమాల విషయంలో సైతం మాట్లాడుతున్నారు. గతంలో పవన్ ఉద్దేశించి ప్రకాష్ రాజ్ చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటే మంచిది. సమకాలీన అంశాలపై ఉన్నది ఉన్నట్టు మాట్లాడే ప్రకాష్ రాజ్ కలుగజేసుకుంటే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది తప్పదు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటన సందర్భంగా పవన్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. కోనసీమలో కొబ్బరి తోటలు నాశనం కావడంపై ఆవేదన వ్యక్తం చేశారు పవన్. ఈ క్రమంలో తెలంగాణ దిష్టి తగిలిందేమో అని అర్థం వచ్చేలా మాట్లాడారు. ఆయన పాజిటివ్ గానే మాట్లాడారు. కానీ దానిని వ్యతిరేకంగా తీసుకుని తెలంగాణ నేతలు పవన్ పై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పవన్ క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. లేకుంటే సినిమాలు ఆపేస్తామని హెచ్చరించారు. దీనిపై వైసీపీ మాజీ మంత్రి పేర్ని కౌంటర్ ఇచ్చారు. ఆయన ఎవరయ్యా బాబు, సినిమాటోగ్రఫీ మంత్రి అంట, మీరెందుకు పవన్ కళ్యాణ్ సినిమాలు ఆపాలి? ఆ సినిమాలు ఇలా విడుదలై మ్యాట్నీతో ముగుస్తున్నాయి. సినిమాలను కొనుగోలు చేస్తున్న వారితో పాటు టికెట్ కొంటున్న వారు నిరాశ చెందుతున్నారంటూ వెటకారంగా మాట్లాడారు. ప్రస్తుతం పేర్ని కామెంట్స్ పై జన సైనికులు మండిపడుతున్నారు. అయితే గతంలో కూడా తెలుగు సినీ పరిశ్రమలో విభాగంలో పవన్ ప్రస్తావన వచ్చింది. మూవీ ఆర్ట్స్ అసోసియేషన్ ఎన్నికల్లో మంచు విష్ణుపై ప్రకాష్ రాజ్ పోటీ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రకాష్ రాజ్ కు మెగా కుటుంబం అండగా నిలిచింది. ఈ క్రమంలో ఒకసారి పవన్ ప్రస్తావన వచ్చేసరికి ప్రకాష్ రాజ్ ఘాటుగా హెచ్చరించారు. పవన్ సినిమా మార్నింగ్ షోకు వచ్చిన బడ్జెట్ ని చిత్రానికి ఉండదు అంటూ ప్రకాష్ రాజ్ గట్టిగానే హెచ్చరించారు. అయితే ఇటీవల రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ తో ప్రకాష్ రాజ్ విభేదించవచ్చు, కానీ వారి మధ్య సినిమా పరంగా మంచి స్నేహం ఉంది. ఒకవేళ పేర్ని నాని వ్యాఖ్యలు ప్రకాష్ రాజ్ వరకు వెళితే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దబిడి దిబిడే. ప్రకాష్ రాజ్ గతం మాదిరిగా స్పందించే అవకాశం ఉంటుంది కూడా. ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ కంటే సీనియర్ నటుడు, అతి దగ్గర నుంచి చూసిన వ్యక్తి కూడా. అటువంటి వ్యక్తి గతంలో చేసిన కామెంట్ ను వైసీపీ నేతలు గుర్తుపెట్టుకుంటే మంచిది. లేదంటే ప్రకాష్ రాజ్ లాంటి నటుడు ఎంటర్ అయితే ఇంకోలా ఉంటుంది. 2024 ఎన్నికలకు ముందు తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ను ఇలాగే అవమానించారు. కానీ మొరగని కుక్క అంటూ ఆయన చేసిన డైలాగ్ ఎంతలా వైరల్ అయిందో తెలియంది కాదు.